హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు శాతవాహనుల గురించి తెలుసుకుందాము. శాతవాహనులు తెలంగాణనే కాకుండా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి తొలి ప్రధాన రాజవంశం ఈ శాతవాహనులు. వీరు మౌర్యులకు సామంతులుగా ఉండి కన్వవంశ కాలంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాలలో వీరి పరిపాలన ప్రారంభమై తర్వాత ప్రతిష్టానపురం వీరి యొక్క రాజధాని అయింది. శాతవాహనులు మలి శాతవాహనుల కాలం నాటికి ధాన్య కటకానికి రాజధానిని మార్చారు. ఉత్తర భారతదేశంలో మగధ వరకు, పశ్చిమాన అరేబియన్ సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు మరియు ఉత్తరాన గంగా నది వరకు వీరి యొక్క సామ్రాజ్యం విస్తరించింది. శాతవాహనులు కృష్ణా గోదావరి మధ్యంతర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసినటువంటి ఆంధ్ర రాజులు. వీరు మొదట మౌర్యులకు సామంతులుగా ఉన్నారని అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం తెలుస్తుంది. ఆధారాలు చూసినట్లయితే పురాణాలు, నాణెములు, శాసనములు, కట్టడాలు, గుహాలయాలు. ఇప్పుడు పురాణాల గురించి తెలుసుకుందాం. పురాణాలు మొత్తం 18. పురాణాలు శాతవాహనులను ఆంధ్ర భృత్యులుగాను పేర్కొన్నాయి. ఆంధ్ర అనే పదం మొదటిసారిగా ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో పునశ్చేపన కథలో జాతిపరంగా ఉపయోగించబడింది. మొదటి పురాణం వాయుపురాణం. ఈ వాయుపురాణమే శాతవాహనుల యొక్క పరిపాలనా కాలాన్ని వివరిస్తుంది. ఇక నెక్స్ట్ బ్రహ్మాండ పురాణము ఆంధ్రదేశాన్ని ఆంధ్ర మహావిష్ణువు పరిపాలించినట్లుగా మనకు వివరిస్తుంది. శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి ప్రామాణికంగా పేర్కొనబడే పురాణమే మత్స్య పురాణము. ఈ మత్స్య పురాణము యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. ఇప్పుడు నాణెముల గురించి తెలుసుకుందాము. నాణెములను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాము. శాతవాహనుల కాలం నాటి నాణెములపై అధ్యయనం చేసిన వారు ఎవరంటే అజయమిత్ర శాస్త్రి గారు. వీరి కాలంలో అమలులో ఉన్నటువంటి నాణెములు ఏంటంటే పొట్టిన నాణెములు, కర్షాపన నాణెములు, సువర్ణ నాణెములు అండ్ రోమన్ నాణెములు. పై నాణెములు బయటపడిన ప్రాంతంలో అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి నాణెములు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ మనకి బయటపడినవి అంటే ఫస్ట్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొండాపూర్లో టంకశాల బయటపడింది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద బంకూర్, ధూళికట్ట, కోటిలింగాల ప్రాంతాల్లో శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణెములు బయటపడినవి. నెక్స్ట్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి శాలిహుండంలో, నల్గొండలో ఉన్నటువంటి నాగార్జునకొండ ప్రాంతాల్లో రోమన్ నాణెములు బయటపడినవి. రోమన్ నాణెములపై ముద్రించబడిన చిత్రం ఏంటంటే జూలియస్ సీజర్. అంటే జూలియస్ సీజర్ అనే వ్యక్తి యొక్క చిత్రం ఈ రోమన్ నాణెములపై ముద్రించబడింది. శాతవాహనుల నాణెములపై ముద్రించబడినటువంటి చిత్రాలు ఏంటంటే ఎద్దు, ఏనుగు, సింహం, స్వస్తిక్ ముద్ర, ఉజ్జయిని తోరణము. వీరి కాలంలో రాజుల పేర్లతో వెలుగులోకి వచ్చినటువంటి మొదటి నాణెములు రాణగోభద్ర, రాణో సామభూప. ఇప్పుడు శాసనముల గురించి తెలుసుకుందాం. శాసనముల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాము. వీరి శాసనములు బ్రహ్మి లిపిలోను ప్రాకృత భాషలోను ఉన్నాయి. దేవి నాగానిక వేసినటువంటి నానాఘట్ శిలా శాసనం, కన్హ లేదా కృష్ణుడు కన్హేరి శాసనము, గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము, కళింగకు చెందినటువంటి కారవేల్డ్ వేయించినటువంటి అతిగుంఫా శిలా శాసనం. నెక్స్ట్ విదేశీ రచనలు చూద్దాము. రోమన్ చరిత్రకారుడు అయినటువంటి ప్లినీ న్యాచురల్ హిస్టరీ, గ్రీక్ దేశానికి చెందినటువంటి పేరు తెలియని అజ్ఞాత నావికుడు, నిన్నే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రన్సీగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి టాలమీ, గైడ్ టు జియోగ్రఫీ. కట్టడాలు, స్తూపాలు చూసినట్లయితే మొగస్తనిస్ తన ఇండికా అనే గ్రంథంలో
ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని, 1,00,000 కాల్బలం ఉందని, 3,000 గుర్రాలున్నాయి, 2,000 ఏనుగులున్నాయని వివరించాడు. ఎక్కడ? ఇండికా అనే గ్రంథంలో వివరించాడు. ఉదాహరణకు 30 దుర్గాలు ముఖ్యమైనవి. వాటిలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ధూళికట్ట, నల్గొండలో ఉన్నటువంటి ఫణిగిరి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి, బట్టిప్రోలు. నెక్స్ట్ గుహల గురించి తెలుసుకుందాం. నాసిక్, కార్లే, బాజా ఈ 3 గుహలు. నెక్స్ట్ గ్రంథాలు. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి గ్రంథాలు. హలుడు గాథా సప్తశతి, వాత్సాయనుడు కామసూత్రాలు న్యాయభాష్యము, కుతూహలుడు లీలావతి, సోమదేవర సూరి కథా సరిత్సాగరము, గుణాఢ్యుడు బృహత్కుత. ఈ గుణాఢ్యుడు బృహత్కుత అనేటువంటి గ్రంథాన్ని పైశాచిక భాషలో రచించాడు. హరిసేనుడు బృహత్కుత కోశం, క్షేమేంద్రుడు బృహత్కుత మంజరి, బుద్ధస్వామి బృహత్కథ శ్లోక సంగ్రహం, వరాహమిహిరుడు బృహత్కథ జాతక. ఇవి శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి గ్రంథాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.